హలో ఫ్రెండ్స్, కథల హరివిల్లుకి స్వాగతం. మీ అందరికీ నా నమస్సుమాంజల్లు. ఈరోజు నేను చెప్పబోయే చందమామ కథ పేరు అనంతయ్య కొడుకు. ఒక ఊళ్ళో అనంతయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక గుర్రపు బండి ఉండేది. అది ఆ ఊళ్ళో వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఊళ్ళో సరైన వైద్యుడు లేడు. అందుచేత అర్ధరాత్రి అపరాత్రి అనక ఊళ్ళో ఎవరికైనా పాము కరిచినా, మరేదైనా ఆపద ముంచుకొచ్చినా పక్కనే ఉన్న రాజధానికి బండిని పంపి ఆదుకునేవాడు అనంతయ్య. కొంతకాలం తర్వాత అనంతయ్య చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు కొడుకు నరసింహంతో ఆపదలో ఉన్న వాళ్లకు బండిని ఇచ్చి ఆదుకుంటూ ఉండు అని చెప్పాడు. నరసింహం తండ్రికి మాటైతే ఇచ్చాడు, కానీ దాన్ని నెరవేర్చలేకపోయాడు. వేళ కాని వేళ ప్రాణం మీదకి వచ్చిందంటూ ఎవరైనా బండి కోసం వస్తే బంగారం లాంటి నిద్ర పాడైనందుకు నరసింహానికి తెగ కోపం వచ్చేది. ఆ కోపంలో ఆ వచ్చిన వాళ్లను నానా మాటలు అని బయటకు గెంటేసేవాడు. త్వరలోనే నరసింహాన్ని బండి అడగడం వృధా అని ఊళ్ళో వాళ్లకు తెలిసిపోయింది. అందుచేత పోయిన అనంతయ్యకు దండం పెట్టుకుంటూ ఉన్న నరసింహాన్ని తిట్టుకునేవాళ్ళు. ఇలా ఉండగా ఒకనాటి అర్ధరాత్రి వేళ మంగయ్య అనేవాడి 20 ఏళ్ల కొడుక్కి ప్రాణం మీదకి వచ్చింది. వాడు కొడుకుని భుజాన వేసుకుని నరసింహం ఇంటికి వచ్చి నరసింహాన్ని నిద్రలేపి బండి కావాలని అడిగాడు. అలా నిద్రలేపినందుకు నరసింహం ముఖం కోపంతో కందగడ్డలా అయ్యింది. అడ్డమైన వాళ్ళందరికీ గుర్రబండి సిద్ధం చేయడానికి నేను నీ నౌకర్ని కాదు. బండి నీ తాత సొత్తు కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ తలుపు వేసుకున్నాడు. ఈ లోపల మంగయ్య కొడుకు తండ్రి చేతుల్లోనే చనిపోయాడు. మంగయ్య దుఃఖపడి ఇందుకు కారణమైన నరసింహం మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అతను కొడుకు శవాన్ని అక్కడే వదిలి తిన్నగా న్యాయాధికారి ఇంటికి వెళ్ళి, అయ్యా, నా కొడుకుని నరసింహం పనికని పిలిచి కూలీ డబ్బుల దగ్గర గొడవపడి కొట్టి చంపేశాడు అని నరసింహం మీద ఫిర్యాదు చేశాడు. చాలా కాలంగా న్యాయాధికారికి కూడా ఎవరికీ సహాయపడని నరసింహం మీద కోపం ఉంది. ఏదైనా సందర్భంలో తన చేతికి దొరికితే నరసింహాన్ని సాధ్యమైనంత కఠినంగా శిక్షించాలనుకునేవాడు. ఆ అవకాశం ఈరోజు వచ్చింది కనుక నరసింహం అంతు చూసి తీరాలని నిశ్చయించుకున్నాడు. ఈ లోపల న్యాయాధికారి భార్య ఆయన్ని ఇంట్లోకి పిలిచి, ఏమండి, నరసింహాన్ని శిక్షించాలనుకుంటున్నారా ఏంటి అని అడిగింది. అవును, ఆ దుర్మార్గుణ్ణి శిక్షిస్తే గ్రామమంతా సంతోషిస్తుంది అన్నాడు న్యాయాధికారి. భలేవారే, పాము కాటుకు గురై చావు బతుకుల్లో ఉన్న మన బిడ్డ అనంతయ్య సకాలంలో బండి పంపి ఆదుకోబట్టే కదా బతికి బట్ట కట్టి ఈ రోజుకు కచేరీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలాంటి వాడి కొడుకు ఎంత దుర్మార్గుడైనా సమయానికి కృతజ్ఞతతో ఆదుకోక శిక్షిస్తామంటున్నారే, ఇదేం పాడుబుద్ధి. ఏమైనా సరే నరసింహాన్ని శిక్షించడానికి వీల్లేదు అన్నది న్యాయాధికారి భార్య. న్యాయాధికారి 1-2 క్షణాలు ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా మంగయ్యను పిలిచి, మంగయ్య, అసలు విషయం మరిచేపోయాను. రేపొద్దున్నే మాకు కావలసిన వాళ్ళ వివాహానికి వెళ్ళాలి. బండి కోసం మనిషిని కూడా పొరుగురికి పంపాను. ఈ హడావిడిలో తీర్పులు అవి కుదరవయ్యా. నువ్వు సరాసరి రాజుగారి దగ్గరకే వెళ్ళి ఫిర్యాదు చెయ్యి అని చెప్పాడు. చేసేది లేక మంగయ్య రాజుగారి దగ్గరకు వెళ్ళి నరసింహం మీద ఫిర్యాదు చేశాడు. రాజు నరసింహాన్ని గురించి ఆ ఊళ్ళో వాళ్ళని కొందరిని పిలిపించి విచారిస్తే వాళ్ళందరూ నరసింహం మీద
అంతా చెడుగానే చెప్పారు. దానితో రాజు మంగయ్య అభియోగాన్ని నమ్మి నరసింహానికి ఉరిశిక్ష విధించాడు. ఆ మర్నాడు నరసింహాన్ని ఉరి తీయవలసి ఉండగా సుస్థి చేసిందంటూ తలారి రాలేదు. అందువల్ల ఉరి నిలిచిపోయింది. తరువాత 10 రోజులు గడిచినా కూడా తలారి అంతు లేదు. రాజుకు నరసింహం ఉరి విషయంలో తలారి కావాలనే జాప్యం చేస్తున్నాడన్న అనుమానం కలిగింది. ఆయన తలారి సంగతి తెలుసుకోవడానికి మారువేషంలో వాడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో తలారి వాడి భార్య తలారితో, ఎన్ని రోజులని ఒళ్ళు బాగోలేదని రాజుగారిని మోసపుచ్చుతావయ్యా, ఏ రోజుకైనా నరసింహాన్ని ఉరి తీయక తప్పుతుందా అని అంటుంది. దానికి తలారి, రాజుగారు నన్ను ఉరి తీయించినా నేను మాత్రం ఆ నరసింహాన్ని ఉరి తీయను. నేను ఆ ఊరు వాణ్ణే కదా. నా చిన్నతనంలో చావు బతుకుల్లో ఉంటే సమయానికి గుర్రబండిని పంపి వైద్యం అందేట్టు చేసి నా ప్రాణాలు కాపాడాడు నరసింహం తండ్రి. అలాంటి పుణ్యాత్ముడి కొడుకుని ఉరితీసి పాపం కట్టుకోలేను. అసలు అనంతయ్య లాంటి వాడి కడుపున ప్రాణాలు తీసే దుర్మార్గుడు పుడతాడా? ఇదేదో రాజుగారి తీర్పు దోషం అని అన్నాడు. ఈ మాటలు విన్న రాజు ఆలోచనలో పడ్డాడు. ఆయనకు మంగయ్యను మరొకసారి విచారించాలనిపించింది. ఆ మర్నాడు ఆయన మంగయ్యను పిలిపించి, నిజం చెప్పు నరసింహం, నీ కొడుకుని చంపాడన్నది అబద్ధం అవునా అని గద్దిస్తూ అడిగాడు. మంగయ్య భయపడిపోయి రాజుకు నిజం చెప్పేశాడు. అప్పుడు రాజు నరసింహాన్ని విడుదల చేయించి, నీ తండ్రి చనిపోయినప్పటికీ ఆయన మంచితనం వల్ల నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు బతికి ఉండి నీ దుర్మార్గం వల్ల నిర్దోషినని నిరూపించుకోలేకపోయావు. నిజంగా నువ్వు మంగయ్య కొడుకుని చంపలేదని మీ ఊళ్ళో అందరికీ తెలుసు. అయినా ఒక్కరూ ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే దుష్టుణ్ణి అందరూ ద్వేషిస్తారు. ఈ రోజున నువ్వు కేవలం అనంతయ్య కొడుకువి కాబట్టి బతికి బయటపడ్డావే గాని నరసింహంగా మాత్రం కాదు. ఈ జరిగిన దానితో నువ్వు నీ బుద్ధి మార్చుకుని నీ తండ్రిలాగా నలుగురికి సహాయపడు. అదే నీకు శ్రీరామరక్ష అని అన్నాడు రాజు. ఈ అనుభవంతో నరసింహానికి మంచితనంలోని గొప్పతనం తెలిసి వచ్చి జీవితాంతము తండ్రి బాటలోనే అందరికీ సహాయపడుతూ నడిచాడు. ఇంతటితో కథ సమాప్తం. అందరికీ ధన్యవాదములు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు గనక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.